హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మంత్రివర్గ విస్తరణ కోసం మరి ఆశావాదులందరూ కూడా ఢిల్లీ పర్యటన పట్టిండ్రు. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు ఏదైతే నామినేటెడ్ పోస్టుల పంపిణీ ప్రక్రియ మరి భర్తీ ప్రక్రియను చేపట్టడానికి ఎవరికి వారు మరి ఢిల్లీకి చేరిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24వ తేదీన ఢిల్లీకి వెళ్ళగా మరి ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రయాణమైనరు. వాళ్ళతో పాటు ఆశావాహులు కూడా వివేక్ లాంటి వాళ్ళు మరి ఢిల్లీలోనే మకాం వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికను వ్యతిరేకించి మరి బీఆర్ఎస్ ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించి మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి ఎపిసోడు ఢిల్లీకి చేరింది. ఆయనను అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లుగా వార్తలు వచ్చినాయి. కానీ ఆమెతో కేవలం మరి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మునిషి మాత్రమే మాట్లాడినట్టుగా తెలిసింది. మరోవైపు ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మరి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, మరి చేరిక అనేది అనివార్యం అని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. మరి జీవన్ రెడ్డి తన దారి తను చూసుకుంటాడా, లేదంటే మరి కాంగ్రెస్లో కొనసాగుతాడా అనేది ఇంకా మరి సందిగ్ధంగానే కొనసాగుతున్నది. నిన్నటి రోజున పార్లమెంటు మరి స్పీకర్గా ఓం బిర్లా ఎంపికయ్యారు. 12 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయింది. మూజువా నోటితోటి ఆయన ఎంపిక లాంఛనంగానే పూర్తయిపోయింది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి, నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో ఫోటోలు, 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవెల్లి పరిసరాలు అని చెప్పి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడో ఆ ఫామ్ హౌస్కు మరి సందర్శకుల తాకిడి మరి నిత్యం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ నివాసానికి ప్రజలందరూ కూడా మరి తండోపతండాలుగా వచ్చి ఆయనతోటి మరి కుటుంబ సమేతంగా వచ్చి ఫోటోలు దిగుతున్నారని చెప్పి నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. చేర్చుకోవడాలు ఆగవు, తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీలో జలక్, కలిసింది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి మాత్రమే, అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా రాహుల్, ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోండి అన్న కేసీ వేణుగోపాల్. ఏదైతే చేర్చుకోవడాలు మాత్రం ఆగాయి, మీ ఇష్టం, అంటే మీరు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అన్నట్టుగా జీవన్ రెడ్డికి జలకిచ్చింది అధిష్టానం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులలోని పాంచన్యాయ సూత్రాలకు విరుద్ధం అంటూ సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు, ఢిల్లీని తాకిన తెలంగాణ పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా రేవంత్ రెడ్డి తీరు అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాంచన్యాయలో పెట్టిందో ఫిరాయింపుదారులను మరి పార్టీలకు ప్రోత్సహించొద్దని చెప్పి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లయితే తక్షణమే వారి సభ్యత్వం రద్దయ్యేలాగా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చట్టం తెస్తామని చెప్పిన మరి రాహుల్ గాంధీ ఆ పాంచన్యాయకి సంబంధించి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే నాయకులు గుర్రుగా ఉన్నారు ఆయన మీద అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అనర్హత వేటు వేయాల్సిందే, పోచారం సంజయ్ని అనర్హులుగా ప్రకటించాలి, స్పీకర్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. సొంత మేనిఫెస్టోనే కాంగ్రెస్ ఉల్లంఘిస్తున్నది, పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదు, ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపామని వెల్లడి. ఏదైతే మరి ఇక్కడ గతంలో 3 మీద వేటు వేయాలని చెప్పి స్పీకర్కు ఆల్రెడీ మరి ఫిర్యాదు చేసిందో, మరో 2 పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్లను కూడా మరి అనర్హులుగా వేటు వేయాలని చెప్పి స్పీకర్ని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పి మరి ఇక్కడ సొంత పార్టీ మేనిఫెస్టోనే కాంగ్రెస్ ఉల్లంఘిస్తున్నది, ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, వాళ్ళే పెట్టిరు మేనిఫెస్టోలో. మరి ఏదైతే ఫిరాయింపుదారులు మరి పార్టీ ఫిరాయించిన వెంటనే తక్షణమే మరి సభ్యత్వం రద్దు కావాలి అని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో వాళ్ళే దాన్ని పాటించడం లేదు. మరోవైపు ఫిర్యాదు చేస్తా అంటే కూడా మరి సమయం ఇవ్వడం లేదు. అందుకనే మేము ఈమెయిల్ ద్వారా అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయాల్సి వస్తుందని చెప్పి నిన్నటి రోజున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరి బృందం నిన్న పేర్కొన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిరుద్యోగుల యుద్ధ పేరి పెండింగ్లో ఉన్న 2000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మొఖాలపై నిల్చుని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి నిన్న రోజున ఏదైతే సీఎం ఇంటి ముందట మరి ఇక్కడ గురుకుల అభ్యర్థులు మొఖాళ్ళ మీద కూర్చొని మరి భిక్షాటన చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం, సర్కార్పై గురుకుల అభ్యర్థుల ఫైర్, పోస్టుల భర్తీ కోరుతూ మొఖాలపై నిరసన, అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులుం, గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల భిక్షాటన, అదుపులోకి తీసుకున్న పోలీసులు 3వ రోజుకు చేరిన ఓయూ నేత దీక్ష.
మోతిలాల్కు అన్ని వర్గాల మద్దతు, సర్కారుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం అని చెప్పి మరి ఏదైతే నిరుద్యోగులకు మరి మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహించిన వాటికి నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది తప్ప ఇప్పటివరకు కొత్తగా వేయలేదు. మరి దాంతోపాటు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిందో మరి డిమాండ్ నెంబర్ 1 జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ హామీ ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం 6 నెలలని చెప్పి 6 నెలలు గడిచినా కూడా మరి జాడలేదని నిరుద్యోగులు ఆవేదన చేస్తాను. అదేవిధంగా పోస్టులు పెంచుతా అని చెప్పిండ్రు, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని చెప్పి మరి కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికంటే ఒక్క పోస్టు పెంచలేదంటున్న అభ్యర్థులు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ మరి హామీ ఏదైతే 1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని ఇప్పుడు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తా ఉన్నారని, అదేవిధంగా మెగా డిఎస్సీ వేస్తామని 25,000 పోస్టులతో వేస్తామని చెప్పి 11,000 పోస్టులు వేసిరని, జీవో 46 రద్దు చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయలేదని, అదేవిధంగా జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేస్తే జేఎల్ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ 4 పోస్టులు ఖాళీ అవుతాయని చెప్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి నిరుద్యోగులు మరి ఆయా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరి ఇక్కడ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు నిన్నటి రోజున ఏదైతే మరి మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఉద్యోగాలేవి, సీఎంగా అర్హత లేని వ్యక్తి, మంత్రివర్గం అంతా సమైక్యవాదులే, ఇక తెలంగాణకు వాళ్ళేం మేలు చేస్తారు, గాలి వినోద్ కుమార్ వాళ్ళే మేలు చేస్తారంటున్న గాలి వినోద్ కుమార్, కోదండరాము, ఆకునూరి, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అని చెప్పి నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని, అర్హత లేని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఇది నిరుద్యోగులకు సంబంధించి మరి ఇక్కడ జేఏసీ నిన్నటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ గాలి మరి వినోద్ కుమార్ అదేవిధంగా మిగతా మేధావులందరూ కూడా నిన్నటి రోజున మరి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నిన్న మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి కడిగి పారేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా నిన్న ప్లకార్డులతోటి నిరుద్యోగులు ఇక్కడ ప్రదర్శన చేసిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఎర్రోల శ్రీనివాసు తదితర నేతలు కూడా హాజరై మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నిరుద్యోగులు ఏదైతే గురుకుల ఉద్యోగులందరూ కూడా ఇక్కడ మరి రోడ్ల మీద మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే, మరోవైపు స్వయంగా సీఎం ఇచ్చిన ఆర్డర్నే మరి ఇక్కడ దివ్యాంగ అభ్యర్థినికి క్యాన్సిల్ చేసింది. ఈమె కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంగాధర మండలం నారాయణపూర్, ఈమె పేరు బొనగాని భానుప్రియ, ట్రిప్ నిర్వహించిన పీజీటీ గణితం దివ్యాంగ కోటాలో ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15 ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంటు ఆర్డర్ను అందుకున్నారు. ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పక్కన పెట్టేశారు. సీఎం ఆదేశాలకున్న విలువ ఇదేనా అని చెప్పి మరి ఇక్కడ ప్రచురించింది. సీఎం ఆర్డరే క్యాన్సెల్, అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని, వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక నేడు బ్యాక్లాగులో పడిపోతున్న పోస్టులు అని చెప్పి ఏదైతే దివ్యాంగ అభ్యర్థులు అని చెప్పి మరి ఇక్కడ మరి ఎంపిక చేసిండ్రో ఆ ఎంపిక సందర్భంగా మరి సరైన సర్టిఫికెట్లు పరిశీలించకుండానే వాళ్ళందరికీ కూడా మరి నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఆర్డర్ను స్వయంగా సీఎం పంపిణీ చేసిన నియామక పత్రానికి మరి ఇక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా కూడా మరి ఏదైతే వాళ్ళు నియామక ప్రక్రియ సక్రమంగా చేపట్టకుండా మరి అనర్హులకు అవి ఇచ్చి మరి ఇప్పుడు అవన్నిటిని కూడా బ్యాక్లాగులో పెడతా ఉన్నారు పోస్టులు. వాటిని మరి వెనుక ఉన్న అభ్యర్థులతోనైనా తక్షణం నింపాలి అని చెప్పి కూడా డిమాండ్ వెలువడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, కౌశిక్ పిటిషన్పై సర్కారు స్పందన అని చెప్పి ఏదైతే హుజురాబాద్ నియోజకవర్గంలో మరి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నాడని చెప్పి మరి దాన్ని తక్షణం పంపిణీ చేయకపోతే 27 తారీఖు తర్వాత ఆ చెక్కులు పనికి రాకుండా పోతాయని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో మరి ఇక్కడ పిటిషన్ దాఖలు చేయడంతో అధికారులు మరి వాటిని త్వరలోనే పంపిణీ చేస్తాం, ఆగస్టు వరకు సమయం ఉన్నదని చెప్పిన పరిస్థితి. ఈరోజు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా కోర్టులకు వెళ్ళి మరి అమలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డదనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. త్రిపులార్కు నిధులు ఇవ్వండి, హైదరాబాద్ విజయవాడ రహదారిని విస్తరించాలి, కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి అని చెప్పి నిన్న మరి మంత్రుల బృందం
మరి ముఖ్యమంత్రి కలిసి నిన్నటి రోజున మరి ఈ 2-3 రోజుల నుంచి మరి వివిధ కేంద్ర మంత్రులను కలిసి మరి ఇక్కడ నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కౌలు రైతులకు భరోసా ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచనలో ప్రభుత్వం సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనే దానిపై చర్చ, వారికి ఇవ్వడం ఎలా అంటూ మల్లగుల్లాలు అని చెప్పి మరి ఇక్కడ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం, మేము ఏదైతే మరి ఇక్కడ హామీ ఇచ్చినామో దాన్ని నెరవేరుస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరోవైపు కౌలు రైతులను గుర్తించేది ఎలా, ఏదైతే రైతు మరి కౌలుకి ఇస్తాడో ఆయన కౌలుదారుగా మరి ఆ రైతు దానికి ధృవీకరణ పత్రం ఇస్తాడా, లేదంటే మరి అధికారుల ద్వారానే కౌలు రైతులను గుర్తించడా, దాని విధి విధానాలు రూపొందించాలని సర్కార్ ఆదేశించినట్టుగా తెలిసింది. అదేవిధంగా అధికార పార్టీ నేతల వేధింపులు, ఠానాలోనే బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం, కాంగ్రెస్కు పోలీసుల వత్తాసు ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన, పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందాగి సెల్ఫీ వీడియో, డిఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ గిరిజనుల ధర్నా అని చెప్పి ఏదైతే అధికార పార్టీ నేతల వేధింపులకు మరి ఇక్కడ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆయన విన్నే కేసు నమోదు చేసిండ్రు పోలీసు వాళ్ళు. దాంతో ఆయన అక్కడనే మరి ఏదైతే పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు డిఎస్పీ కార్యాలయం ఎదుట, దాంతో బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా గిరిజనులందరూ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, మేడిగడ్డలో ఇసుక దందా 800 కోట్లు రాబట్టేందుకు ప్లాన్, రిపేర్ల పేరు చెప్పి ఇసుకకు సూటి, ఇసుక కోసమే రిపేర్ల సాకు చెప్పారా, నీళ్లు వదిలేశాక భారీగా బయటపడిన ఇసుక మేటలు, ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్, 14 ఇసుక రీచ్లను వేలం వేసే ప్రణాళికలు, జూలైలో ఇసుక రీచ్ల వేలానికి ఏర్పాట్లు, త్వరలో మరికొన్ని రీచ్ల వేలం అని చెప్పి ఏదైతే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు వివాదాస్పదంగా మారిందో మేడిగడ్డ ప్రాజెక్టు, అది ఇప్పుడు మరి ఇక్కడ సర్కారుకు కాసుల వర్షం కురిపించబోతా ఉన్నది. 800 కోట్ల రూపాయల మేర మరి ఆ విలువ కలిగిన ఇసుక మేటలు అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి జూలై మొదటి వారంలో టెండర్లు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ ఇసుకనంతా కూడా తోడి పక్కకు వేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. సీఎం ఇంటి ముందు మొఖాలపై గురుకుల అభ్యర్థులు వేసిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక చేసిన తప్పును ప్రభుత్వం సరిదిద్దుకోవాలి, వెంటనే మాకు న్యాయం చేయాలి. న్యూస్ లైన్తో ఆవేదన పంచుకున్న గురుకుల అభ్యర్థులు, హడావిడిగా అపాయింట్మెంట్ ఇచ్చిన సర్కార్ భారీగా మిగిలిపోతున్న బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పి మరి ఏదైతే అర్హత చూడకుండానే సర్టిఫికెట్లు పరిశీలించకుండానే నియామక పత్రాలు ఇచ్చిర్రు, ఎంపికలు చేసిండ్రు. ఇప్పుడు అనర్హులు అంటూ మరి వాళ్ళను ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తే ఆ పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి త్వరగా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్దే, పోయినోళ్ళ గురించి ఆలోచించద్దు, ఎంత దెబ్బతీయాలని చూస్తే అంత ఎత్తుకెదిగాం, భయపడాల్సిన పని లేదు. తనను కలిసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీతోనే ఉంటామని చెప్పిన ఎమ్మెల్యేలు అని చెప్పి నిన్నటి రోజున మరి విడుదల వారీగా ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ను కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ను కలిసి తాము పార్టీని వీడేది లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు కేసీఆర్ కూడా నేను మీ వెన్నంటే ఉంటా, మరి నిత్యం టచ్లో ఉందాం, ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ఏ తెలంగాణను నిలబెట్టేది బీఆర్ఎస్ అనే అంశాన్ని గమనించాలి. పోయినోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒడిదొడుకులను ఎన్నో ఎదుర్కొన్నది బీఆర్ఎస్ పార్టీ, త్వరలోనే మళ్ళీ లేచి నిలబడతాం, ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎమ్మెల్యే ఏం చేస్తుండు, 6 గ్రామాలను వణికిస్తున్న ఫార్మా కంపెనీ తాజాగా ఊపందుకున్న నిర్మాణ పనులు, మునుగోడు నియోజకవర్గం కిష్టాపురంలో కంపెనీ ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో రానివ్వనని హామీ అని చెప్పి మునుగోడుకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే 6 గ్రామాలను మరి ఇక్కడ ఫార్మా కంపెనీ 6 గ్రామాలు ఆ ఫార్మా కంపెనీతో 6 గ్రామాల్లో మరి ఇక్కడ కాలుష్యం కూరలు విప్పే అవకాశం ఉన్నదని చెప్పి ఎన్నికల సమయంలో దాన్ని రాని అని చెప్పి హామీ ఇచ్చిన మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాత్రం మరి ముఖం చాటేసిందని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అయిష్టంగానే హైకమాండ్కి ఓకే, చేరికలు సరిగా ఉన్న జీవన్ రెడ్డి మా డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న పార్టీ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగం, కార్యకర్తలే పార్టీకి ముఖ్యమన్న జీవన్ రెడ్డి. ఏదైతే మరి జీవన్ రెడ్డి ఎపిసోడ్ నిన్నటి రోజున ఢిల్లీకి చేరిందో అక్కడ అధిష్టానం నుంచి ఏది హామీ రాలేదు, మరోవైపు ఈయన రాజ్యసభ సభ్యత్వం అడిగిందని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. దానికి కూడా మరి అధిష్టానం నుంచి ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగానే అధిష్టాన వ్యవహారం ఉన్నదని చెప్పి మరోవైపు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ఈయన డిమాండ్లను మాత్రం అంగీకరించలేదు. ఖచ్చితంగా చేరికలు ఉంటాయని చెప్పి మరి ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే చేరికలు తప్పనిసరి కాబట్టి మరి మీరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప డిమాండ్లు పెట్టద్దని చెప్పి సున్నితంగా మందలించినట్టుగా కూడా మరి వార్తలు వచ్చిన విషయాన్ని మనం గమనించవచ్చు. బ్లాక్ బుక్లో పొన్నం పేరు తప్పు చేయకుండా ఎందుకు రాలేదు, 5 ఏళ్లకు అధికారంలోకి వస్తాం, తిన్నదంతా కక్కిస్తామని చెప్పి మరి నిన్నటి రోజున పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే మరి ఇంటి దగ్గరనే ప్రమాణం చేసిండో, మరోవైపు హైదరాబాద్లో
మరి ఇక్కడ ఆ గుడి వద్దకు రావాలని చెప్పి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు వచ్చి మరి పొన్నం ప్రభాకర్ కోసం 15 నిమిషాలు వేచి చూసి ఆయన రాకపోవడంతో మరి ఆయన తప్పు చేయకుండా ఎందుకు రాలేదని చెప్పి ఏదైతే తాను బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడో అందులో పొన్నం పేరునే ప్రధానంగా మొదటి పేరుగా మరి నమోదు చేస్తున్నామని తాము అధికారంలోకి రాగానే మరి తిన్నదంతా కక్కిస్తామని చెప్పి కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ బుధవారం అదుపులోకి తీసుకున్నదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బెయిల్ను సస్పెండ్లో పెట్టిందో హైకోర్టు మరి దానికి సంబంధించి మళ్ళీ సిబిఐ మరి కస్టడీ పిటిషన్ వేసింది. ఏదైతే జైల్లో ఉన్నాడో అరవింద్ కేజ్రీవాల్ ఆయనను సిబిఐ కస్టడీ పిటిషన్ వేసింది, 3 రోజులు కస్టడీకి ఇచ్చింది మరి ఇక్కడ కోర్టు. దాంతో మళ్ళీ ఇక్కడ సిబిఐ కేసు నమోదు చేసి ఆయనను 3 రోజుల పాటు విచారించడానికి కస్టడీకి తీసుకున్న అంశాన్ని మనం గమనించవచ్చు. వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు. ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి. 3 రోజులుగా అస్థినలోనే ముఖ్యమంత్రి రేవంత్. ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు. బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో పాటు ఆశావాహులు కూడా ఇక్కడే రేసులో. రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, బల్మూరి, వాకాటి. జూలై 1న లేదా 2న విస్తరణ ఉండొచ్చు అంటున్న ఏఐసిసి వర్గాలు. బలరాం నాయక్, మహేష్ గౌడ్, షెట్కార్లలో ఒకరికి పిసిసి పగ్గాలు. రైతు కమిషన్ చైర్మన్గా పోసారం శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఏదైతే మరి పోసారం శ్రీనివాసరెడ్డికి ఇక్కడ మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండ్రో దాంతో మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదు. కాబట్టి మరి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆయనను సంతృప్తిపరచడం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా నియమించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా వివేక్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఏదైతే మంత్రి పదవి కోసం అనే విషయాన్ని కూడా గమనించవచ్చు. మొన్ననే ఆయన కొత్తగా గెలిచిన ఆయన కుమారుడు మరి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఆయన అధిష్టానం వద్ద తన ప్రయత్నాలు సాగిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక విలువలే కాదు, తప్పులు సవరణ. గతంలో వ్యవసాయ భూముల విలువలు తప్పుగా నమోదు. ఎకరాలను చదరపు గజాల్లో నమోదు చేయడంతో రిజిస్ట్రేషన్ తిప్పలు. ఇప్పుడు ఆ తప్పులను సవరించే పనిలో క్షేత్రస్థాయి కమిటీలు. ప్రస్తుతానికి షెడ్యూల్ యథాతథం అని చెప్పి ఏదైతే ధరణిని సవరణ చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిరో దానిలో భాగంగా అదేవిధంగా రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెంచడానికి, భూముల విలువలు పెంచడానికి మరి ఇక్కడ భూముల విలువలే కాదు తప్పులను కూడా సవరిస్తామని చెప్పి మరి నిన్న ధరణి కమిటీకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అలకవీడిన జీవన్ రెడ్డి సంస్థ స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ. ఫలించిన వేణుగోపాల్, దీపాదాస్ నుంచి శ్రీధర్ బాబు చర్చలు ఉత్కంఠకు తెరా అని చెప్పి మరి ఇక్కడ జీవన్ రెడ్డిని చూసుకున్నట్టయితే ఆయన మరి ఆయన ఏదైతే సంస్థ స్థానం కల్పిస్తామన్న హామీ మాత్రం ఆయనకు ఖచ్చితంగా రాలేదు అనే తెలుస్తూ ఉన్నది. ఆయన అసహనంగానే మరి ముభావంగానే అంగీకరించినట్టుగా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో మరి నేను మా అధిష్టానంతో ఆయన వాళ్ళు ఇచ్చిన హామీతోటి నేను సంతృప్తి పడ్డా అని ఎక్కడ కూడా ప్రకటించలేదనే విషయాన్ని ప్రధానంగా గమనించవచ్చు. స్పీకర్గా ఓం బిర్లా, విపక్ష అభ్యర్థి సురేష్పై విజయం. మూజువాని ఓటుతో ఎన్నిక. మోదీ, రాహుల్ అభినందన. సీటు దాకా తోడుకొని వెళ్ళిన విలువలకు పట్టం కడతా అంటున్న బిర్లా. సభలో తొలి రోజే వాయిదా పర్వం. ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా తీర్మానం. తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నిరసన అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ స్పీకర్గా మరి ఇక్కడ ఏదైతే ఎన్డీఏ పక్షాన నిలబడిన బిర్లా ఎన్నిక ఏకగ్రీవంగా జరగకపోయినప్పుడు కూడా మూజువా నోటితోటి ఎన్నిక లాంఛనంగా పూర్తయిపోయింది. అనంతరం ఏదైతే ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించి మరి ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఏదైతే తెర మీదకి తీసుకొచ్చిందో దాంతో బీజేపీ తీవ్రంగా నష్టపోయిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 400 సీట్లు సాధిస్తామని మరి ప్రయత్నం చేసింది ఏదైతే మరి బీజేపీ పార్టీ. దాంతో అసలు మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం బీజేపీ కనుక 400 సీట్లు ఇస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి మరి ఏదైతే ఇండియా కూటమి ప్రచారం చేసిందో అది ప్రజల్లోకి బలంగా మరి నాటుకుపోయింది. దాన్ని మరి ఇక్కడ ప్రజలను మరి ఏదైతే రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమన్న అంశాన్ని ప్రజల మెదళ్ళ నుంచి మరి పక్కకు తప్పియడం కోసం మరి ఇక్కడ ఎమర్జెన్సీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ఏదైతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ ఎమర్జెన్సీ విధించి చీకటి పాలనను తీసుకొచ్చింది ఇందిరాగాంధీ అని చెప్పి ఆ అంశాన్ని మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీ కట్టుబడుతుంది తప్ప కాంగ్రెస్ తోటి రాజ్యాంగ పరిరక్షణ జరగదు. అది ఎప్పటికున్నా కూడా కాంగ్రెస్కి అధికారం వస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పి ప్రజలలో మరొక బలమైన సంకేతం ఇవ్వడానికి మరి ఇక్కడ నిన్నటి రోజున
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా మరి మొదటిగా తీర్మానం ప్రవేశపెట్టి నువ్వు దీని మీద విపక్షాలు అన్నీ కూడా మరి తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వ్యవసాయానికి 64,000 కోట్లు, రుణమాఫీకి 31,000 కోట్లు, పంటల బీమాకు 3,000 కోట్లు, రైతు భరోసా 2 సీజన్లకు కలిపి 23,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 500 కోట్లు, ఇతర అవసరాలకు భారీగానే నిధుల కోసం విజ్ఞప్తి అని చెప్పి మరి వ్యవసాయానికి 64,000 కోట్ల రూపాయలు మరి సమీకరించడానికి అధికారులు రాష్ట్ర బడ్జెట్లో మరి 64,000 కోట్లు పెట్టాలని చెప్పి వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. మరి నిధుల సమీకరణ కోసం కూడా మరి ఏ విధంగా చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆషాఢంలోపే విస్తరణ, మంత్రివర్గంలో మరో 4కి ఛాన్స్, రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిడి శ్రీహరి, ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు, 2-3 బెర్తులు పెండింగ్లోనే, విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పోటీ, ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావాహులు అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ వివేక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మంత్రి పదవి కోసం. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు అని చెప్పి వివేక్ పేరు రాయడానికి కూడా మరి ఇష్టపడలేదు ఆంధ్రజ్యోతి దినపత్రిక అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక అన్ని తారుమారవుతాయి, పరేషాన్ కావద్దు, పార్టీ నాయకులతో కేసీఆర్, అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ, మరో 4 నగర ఎమ్మెల్యేలతో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మంతనాలు అని చెప్పి మరి ఏదైతే నిన్నటి రోజున మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన కలిసిండు. మరోవైపు మహిపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు అని చెప్పి మరి ఇక్కడ ఈడీ దాడుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఢిల్లీలో వేణుగోపాల్ దీపాదాస్ మున్షితో భేటీ, ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు అని చెప్పి మరి ఇక్కడ ఇంకా కూడా అది జీవన్ రెడ్డి అంశం సంశయంగానే ఉన్నది. అది ఆయన అధికారికంగా ప్రకటన చేసే వరకు కూడా ఆ వివాదం ముగిసిపోయినట్టుగా భావించే అవకాశం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు, నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన అని చెప్పి నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మకుంట గ్రామ సమీపంలో బోల్తాపడ్డ కారు ఏదైతే మరి రోడ్డు మీద అడవి మార్గం గుండా వెళ్తుండగా ఏదైతే చిరుత పులి అడ్డొచ్చిందో ఆ చిరుతను తప్పించబోయి మరి కారు బోల్తా పడ్డది. ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణిస్తుండగా మరి భర్తకు తీవ్ర గాయాలైంది, భార్య మాత్రం అక్కడికక్కడికే మృతి చెందిన అంశాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఈనాడు విషయానికి వస్తే ప్రగతికి బాటలు వేయండి, దక్షిణ త్రిబుల్-ఆర్ జాతీయ రహదారిగా ప్రకటించాలి, దక్షిణ త్రిబుల్-ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి, హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి, 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి అని చెప్పి మరి నిన్నటి రోజున జాతీయ రహదారుల శాఖ మంత్రి, రోడ్డు భవనాల శాఖ మంత్రి మరి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఐటీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే వివేకులు మరి కలిసి ఇక్కడ త్రిబుల్-ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం, టోల్ బాధ్యత నుంచి వైదొలగనున్న జీఎంఆర్, జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయనున్న ఎన్హెచ్ఏఐ, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి, హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎంఆర్ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ జీఎంఆర్ల మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు జూలై 1 నుంచి ఎన్హెచ్ఐఏ టోల్ వసూలు చేయనున్నది. ఇవి వివరాలు. మొదట్లో 2 వరుసల్లో ఉన్న ఈ రోడ్డును బీఓటీ పద్ధతిని విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్ పిలిచింది. జీఎంఆర్ గుత్తేదారు సంస్థ 1740 కోట్లకు టెండర్ వేసి పనులు దక్కించుకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగాం వరకు 181 కిలోమీటర్ల పొడవు రహదారిని 4 వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబర్లో పనులు పూర్తి చేసి తెలంగాణ పంతంగి కొర్లపహాడ్ ఏపీలోని చిలకల్ వద్ద టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. 2025 జూన్తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది. ఈ లోపే జీఎంఆర్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్హెచ్ఐఏ నిర్ణయించడం గమనార్హం. కోర్టుకు వెళ్లడంతో పనుల ఆలస్యం. హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే 6 వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. నాడు టెండర్ దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ హైవేను 2024 వరకు 6 వరుసల్లో విస్తరించాలనేదే ఒప్పందం అని చెప్పి ఏదైతే మరి ఇప్పటి వరకు జీఎంఆర్ సంస్థ ఇక్కడ టోల్ పద్ధతిన రోడ్డు నిర్వహించిందో మరి ఇక్కడ హైదరాబాద్ విజయవాడ ఇప్పుడు 4 లైన్ల రహదారిని 6 లైన్ల రహదారిగా విస్తరించడానికి మరి దాని దగ్గర నుంచి టోల్ ప్లాజాలను ఇక్కడ కైవసం చేసుకున్నది. మరి 6
6 వరుసల రహదారిగా విస్తరించడానికి మరి మళ్ళీ టెండర్లు పిలిచి టోల్ బాధ్యతలను కూడా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం కూడా సాగుతుందనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అందంతో వల చిక్కారో విలవిల రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్టార్షన్ కేసులు. ఈ ఏడాది 4,58,00,000 కోల్పోయిన బాధితులు, వెలుగు చూడని ఉదంతాలు ఎన్నో, అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు. మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడం ఎక్స్టార్షన్, అందమైన అమ్మాయిలను ఎరవేసి తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్టార్షన్. నేరాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్ళు మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి ఆటాడుకుంటున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితులు చాలా సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్ళు అడిగినంత ముట్ట చెప్తూ అల్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కారణంగానే జరుగుతున్న నేరాల కంటే నమోదవుతున్న కేసులు తక్కువగా ఉన్నాయి. ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా కేసులు 21,125 మాత్రమే నమోదైతే బాధితులు ఏకంగా 4,58,00,000 రూపాయలు నష్టపోవడం గమనార్హం అని చెప్పి ఇక్కడ ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి విరమణ చేసిన వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో యువతి పరిచయం అయింది. కొద్ది రోజుల తర్వాత వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడడం ప్రారంభించింది. ఆ తర్వాత యువతి నగ్నంగా కాల్ చేయడం మొదలుపెట్టింది. వీటిని అడ్డం పెట్టుకుని ఏకంగా 70 లక్షలు వసూలు చేసింది. అప్పటికి వసూలు దాహం ఆగపడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులను ఆశ్రయించాడని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మహిళలను ఎరగా వేసి వాళ్ళతోటి వీడియో కాల్స్ చేసి ఆ తర్వాత వాటన్నిటిని కూడా మరి బయటకి మరి ప్రసారం చేస్తామని చెప్పి మరి బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా వీవీఐపీలను టార్గెట్ చేసి వాళ్ళను వలలో వేసుకొని ఆ తర్వాత మరి ఇక్కడ సెక్స్టార్షన్ అని చెప్పి ఏదైతే నగ్నంగా కాల్ చేసి వాళ్ళని కూడా నగ్నంగా ఉండాలని చెప్పి ఆ రకంగా వాళ్ళ అన్నింటినీ కూడా మళ్ళీ రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్లను బయట పెడతామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్న పరిస్థితి. దీనికి మరి అప్రమత్తతే శ్రీరామ రక్ష అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. ఇలాంటి వలలో పడకుండా మరి ప్రధానంగా యువత అదేవిధంగా ఏదైతే మరి విఐపీలుగా చెలామణి అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వలవేసే ప్రమాదం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్న వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలనే అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. స్థానిక వార్తల విషయానికి వస్తే కార్మికుల కన్నెర్ర సమస్యల పరిష్కారం కోసం కదం. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జీపీ మున్సిపల్ శ్రామికుల ధర్నా. సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు కదం దొక్కారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమను ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిందని చెప్పి నిన్నటి రోజున ఏదైతే సిపిఎం ఆధ్వర్యంలోని సిఐటియు మరి యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అదేవిధంగా జీపీ కార్మికులు అందరూ కూడా మరి తమకు వేతనాలు విడుదల చేయాలని చెప్పి ఇక్కడ ధర్నా చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇసుక దందాపై సీరియస్. రంగంలోకి సిరిసిల్ల కలెక్టర్. కట్టడికి ఆదేశాలు. అక్రమంగా తరలించకుండా వాగు మార్గాల్లో కందకాలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు. ఇటు పోలీస్ శాఖ ముమ్మరంగా తనిఖీలు. ఒకే రోజు 8 వాహనాలు సీజు, 12 మంది రిమాండ్ అని చెప్పి మరి ఇక్కడ కొత్తగా వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ మరి ఇక్కడ ఏదైతే ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నదో దాని మీద ఉక్కుపాదం మోపిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే ఇదేం శిక్ష, రాజకీయ కక్షకు 2 ఎంఈఓలు బలి. కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆగమేఘాలపై డీఈఓ చర్యలు. ఎమ్మెల్యే సమీక్ష సమావేశానికి ఎలా హాజరయ్యారంటూ నోటీసులు. సంజాయిషిని పరిగణలోకి తీసుకోకుండానే రిటైన్ చేస్తూ ఆదేశాలు. కరీంనగర్ విద్యాశాఖ తీరుపై విమర్శలు అని చెప్పి మరి రాజకీయ కక్షకు 2 మండల విద్యాధికారులు బలవాల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాశాఖ చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఆ 2 ఎంఈఓలకు ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వడమే కాకుండా సంజాయిషిని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా రిటైన్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్యే సమీక్ష సమావేశాలకు హాజరైనందుకు చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో కరీంనగర్ జిల్లా విద్యాధికారి వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నదని చెప్పి ఏదైతే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో ఆయన విద్యా వ్యవస్థ మీద మరి విద్యకు సంబంధించి మరి పాఠశాలల సౌకర్యాల కోసం ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి మరి విద్యాధికారులు అదేవిధంగా హెచ్ఎంలతోటి సమీక్ష సమావేశం నిర్వహించిండు. దీని మీద మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నాడో ప్రణవ్ మరి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి మీద ఓటమి పాలైన మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ప్రణవ్ ఆయన విద్యాధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి మరి కంప్లైంట్ చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన ఏదైతే సమీక్షా సమావేశానికి విద్యాధికారులు
మరి ఎంఈఓలు ఎందుకు హాజరైందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దానికి మరొక ఎమ్మెల్యే సమీక్షా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం. ఆయన విపక్ష ఎమ్మెల్యే అయినా అధికార పక్ష ఎమ్మెల్యే అయినా మరి ఆయన అధికారం ఉన్నట్టే ఆయన ఖచ్చితంగా నియోజకవర్గంలో అధికారం అంతా మరి ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటుంది. రేపు నిధులు తీసుకురావాల్సిన బాధ్యత పాఠశాలలకు కానీ మరి ఇతర ఏ శాఖకైనా నిధులను పట్టుకురావాల్సింది వాటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా ఎమ్మెల్యే మీదనే ఉంటుంది. అలాంటి వ్యక్తి సమీక్ష సమావేశం నిర్వహిస్తే మరి దానికి హాజరైందని చెప్పి ఒక కాంగ్రెస్ మరి నాయకుడు చేసిన ఫిర్యాదును తీసుకొని వాళ్ళను రిటైన్ చేసి తిరిగి మరి వాళ్ళని పాఠశాలకు పంపించి వేరే వాళ్ళను ఇక్కడ ఎంపిక చేసిన పరిస్థితిని బట్టి మరి ఇక్కడ ఏ మేరకు అధికార దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, అదేవిధంగా ప్రోటోకాల్ ఉల్లంఘన ఏ మేరకు జరుగుతుందనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. విపక్ష ఎమ్మెల్యేకు మరి ఖచ్చితంగా అధికారం ఉంటుంది, ఖచ్చితంగా అధికారులతో సమీక్షలు చేస్తాడు. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ శాఖ అధికారినైనా పిలిపించుకొని మరి వాళ్ళతోటి సమీక్షను నిర్వహించే మరి అధికారం ఉంటుందని తెలిసి కూడా ఈరోజు విద్యాధికారి మరి ఆయన ఏదైతే ఎంఈఓలను రిటైన్ చేయడం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. డ్రగ్స్ను తరిమేద్దాం, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం. డ్రగ్స్ను తరిమేద్దాం, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువతి యువకులు విద్యార్థులు నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం అంతటా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకు సాగారని చెప్పి ఏదైతే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిందో దానికి పోలీస్ శాఖ మరి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఇక్కడ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులతోటి యువకులతోటి మరి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో డ్రగ్స్ను తరిమేయడానికి, ఆ డ్రగ్స్ మీద దాంతో జరిగే మరి ఆ వ్యసనం ద్వారా జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా యువతకు మరి పెడదారి పడుతున్న యువతను చైతన్యపరచడం కోసం నిన్నటి రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ర్యాలీ నిర్వహించి అవగాహన మరి సదస్సును ఏర్పాటు చేసి మరి దాని అదేవిధంగా ప్రమాణం కూడా చేయించిండ్రు. భవిష్యత్తులో ఏదైతే మంచి భవిష్యత్తు అందిద్దామని చెప్పి అందరితోటి ప్రతిజ్ఞలు చేయించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.